అసలు మనకొకటి సచ్చీలత లేకపోతే, మన పార్టీలో ఒక విధానం సచ్చీలు లేకపోతే ఏ రకంగా మీరు సమాజాన్ని ముందుకు తీసుకోవాలి? 5.5 కోట్ల ప్రజల్ని, ఈ దేశ ప్రజల్ని ఏ రకంగా మీరు సన్మార్గంలో పెడతారు? తప్పు దారి పడుతున్న ప్రజల్ని సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది, వాళ్ళ ప్రభుత్వాలు, తద్వారా ప్రభుత్వాలకు కూడా ఉంది. సో ఈ రోజు మీ యొక్క పార్టీలో ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి పెద్దల స్థంలో ఉన్నటువంటి అనంతబాబుని ఏ రకంగా మీరు వెనకేసుకొచ్చారు? ఏ రకంగా అతని పార్టీని సస్పెండ్ చేస్తా అన్నారు, ఎమ్మెల్సీని తొలగిస్తా అన్నారు? ఏమీ చేయకుండా మీ పక్కనే కూర్చోబెట్టుకుని చాలా మంచివాడు, ఇతను చాలా అమాయకుడు, చాలా పేదవాడు అని ఈ రకమైన ప్రచారం చేశారే. అందుకనే కదా ప్రజలు మీకు జల్లగొట్టారు. అక్కడితో కూడా చేరుకోలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీ, ఇంకా కుళ్ళం అయిపోయింది. ఎన్నికలు అయిపోయాక ఇంత సిగ్గుమాలినటువంటి వస్తుంటే ఏ రాజకీయ పార్టీ అన్నా ఏం చేస్తారండి? ముందు అతను పక్కన పెడతారు. ఓకే, మేము అతన్ని తొలగిస్తున్నాము, ఎంత నిరూపించుకున్నాక ఆ తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకుంటాం, సస్పెండ్ చేస్తున్నాం, పక్కన పెడతాం అంటారు ఏ పార్టీ అయినా సరే. మరి ఈ పార్టీలో ఎందుకు జరగదు? ఏంటి రాజకీయ పార్టీ అసలు ఇది? ఒక ఎమ్మెల్సీ ఓపెన్ గా వచ్చి బయటకు వచ్చి దువ్వాడు వారు నేను ఈమెతో ఉంటున్నాను చేస్తే ఇందాక చెప్పారు వాళ్ళు, మళ్ళీ నేను చెప్పని అన్నప్పుడు ఓపెన్ గా అసలు ఒప్పుకున్నప్పుడు అది తప్పు అని నీకు తెలిసినప్పుడు సమాజం హర్షించని విషయాలు, ఓకే చట్టపరంగా వాళ్ళకి వెసులుబాటు ఉంది, సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఫ్రీడమ్, అందుకే రెచ్చిపోతున్నారు ఇలాగ. బట్ నైతికంగా కరెక్ట్ కాదు కదా. ఒక రాజకీయ పార్టీ రన్ చేసే వాళ్ళు నైతికంగా ఇది కరెక్ట్ కాదు కదా. సమాజం ఎవరు మన ఇళ్ళలో ఎవరు జరిగితే ఒప్పుకుంటావా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అలా జరిగితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు కదా. నైతికంగా కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు అతను ఆ వ్యక్తులు ఎందుకు పక్కన పెట్టరు, ఎందుకు సస్పెండ్ చేయరు? ఎమ్మెల్సీ అనంతబాబు ఫోటోలు వచ్చాయి, అతను ఒప్పుకుంటున్నాడు నన్ను ఏదో చేశారు, అది చేశారు, కాసేపు హనీ ట్రాప్ అంటాడు, కాసేపు బ్లాక్ మెయిల్ చేశాను, కాసేపు నేను వాళ్ళకి జాలిపడి మానవతా దృక్పథంలో డబ్బులు ఇచ్చాను 13 లక్షలు అంటాడు. ఎందుకు పక్కన పెట్టరు అసలు? అసలు తప్పే ఆ వీడియోనే అతను కానప్పుడు, లేకపోతే ఆ ఫోటోలే అతను కానప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. బ్లాక్ మెయిల్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ చావుకిను పెళ్లికి డబ్బులు అడిగారు. మానవతా కోణంలో ఏంటి? అతని దగ్గర పెరిగినటువంటి డ్రైవర్ ని, చిన్నప్పటి నుంచి అతని దగ్గర 10 ఏళ్ల పాటు పెరిగినటువంటి డ్రైవర్ ని చంపేశాడే. ఈయన మానవతా విలువల గురించి మాట్లాడుతున్నాడంటే నరరూప రాక్షసుడు కూడా మానవతా విలువలు. ఇటువంటి సమస్య ఏ ఒక్కరికి రాకూడదని చెప్పి పోలీస్ కంప్లైంట్. యాశాలు అది యాశాలు చూస్తే సిగ్గుకే సిగ్గు వచ్చేటట్టుంది. అలాంటి వ్యక్తుల్ని పార్టీలు ఎందుకు పెట్టుకుంటున్నారు నాకు అర్థం కాదు. అంటే వైసీపీ పార్టీ ఇట్ ఈస్ నాట్ ఫిట్ టు బి ఏ పొలిటికల్ పార్టీ, అది వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ చీప్ పార్టీ. అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇటువంటి పార్టీలో మహిళా కార్యకర్తలు, మాతృమూర్తులు ఏ రకంగా ఆ పార్టీలో పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తారు అసలు? అలా పనిచేసి ఆ పార్టీ పనిచేసే మహిళా మూర్తులు సమాజం ఏ రకంగా చూస్తుంది, తన సొంత కుటుంబ సభ్యులు ఆ మహిళలు ఏ రకంగా చూస్తారు, ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి. పెద్దల సభలో ఉన్న వాళ్ళ మీద అనేకమైన ఆ పెద్ద ఆయన ఆయనకు ఢిల్లీ హైకోర్టును తెచ్చుకున్నారు ఏదో మళ్ళీ మాట్లాడకూడదని, ఏంటి అన్ని. సో ఇది సమంజసంగా జగన్మోహన్ రెడ్డి గారు మౌనం అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటివన్నీ ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎవరేమైపోయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, నాకేం పర్లేదు. మరి ఆయనకు ఉన్నటువంటి బలహీనత ఏంటో బలం ఏంటో మనకైతే తెలీదు. ప్రజలు ఆలోచించుకోవాలి ఈ విషయం. ఇంకోటి